Catching. With the power on, place the drone on a horizontal surface. Open the remote control again. Push the throttle lever to the top. I heard D. Then push the throttle lever to the lowest point. It's heard again. Vehicle light on. Then the frequency is completed. Gyro calibration operation. Swipe down left or down right at the same time. At this time, the drone light flashes rapidly. When the light is on, correction complete. One-click takeoff. Press the one-click takeoff button. The drone blade turns. The drone will automatically ascend once. Push up the left joystick and lift the vehicle. Push down the left joystick and the vehicle descends. The left joystick pushes to the left and the vehicle rotates to the left. Push the left joystick to the right and the vehicle rotates to the right. Push the right joystick up to move the aircraft forward. Push down on the right joystick and the vehicle reverses. Push the right joystick to the left and the aircraft will fly to the left. Push the right joystick to the right and the aircraft will fly to the right. Camera up and down adjustment. State. The pilot does not need to identify the direction of the. It can realize the tumbling action in the function when the vehicle hovers until the connect. హలో గైస్, ఈరోజు అయితే మన డ్రోన్ ఎలా ఫ్లై చేయాలో చూద్దాం. చూడండి గైస్, డ్రోన్లో ఉన్న తర్వాత మనం అయితే డ్రోన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మన రిమోట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆన్ చేసేయాలి. చూడండి, రిమోట్ ఆన్ చేసిన తర్వాత మనకి ఈ లెఫ్ట్ జాయ్స్టిక్ ఉంది కదా, అది ఏదైతే ఉందో పైకి కిందకంటే లైట్స్ బ్లింక్స్ అనేది ఆగిపోతాయి. అలా ఆగిపోయినప్పుడు ఏంటంటే మన డ్రోన్ రిమోట్ కనెక్ట్ అయినట్టు. చూడండి, ఇప్పుడు ఛార్జింగ్ లేనట్టుంది. వావ్, ఆన్ అయిపోయింది. ఛార్జింగ్ లేదు. దాన్ని ఆఫ్ చేయాలంటే దీన్ని కింద కనాలి, అయిపోతుంది. మళ్ళీ ఆన్ అవ్వాలంటే పైకి, ఆఫ్ చేయాలంటే కిందకి. సో ఇదనమాట, సింపుల్ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఐకాన్స్ అన్నీ తెలుసుకుందాం. ఇది వచ్చి కెమెరా అప్ డౌన్ చూసారు కదా, ఇది కెమెరా అప్, ఇది చూస్తున్నారు కదా గైస్, కెమెరా అట్టా కిందకి పైకి ఎలా వస్తుందో. అండ్ మనకి ఇంకోటి వచ్చేసి ఇక్కడ 360 అని ఉంది కదా, ఒకటిగా చూపిస్తాను. ఇది 360 ఫ్లిప్. కొంచెం ఇప్పుడు గాలి ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఏం ఎగరేయట్లేదు, జస్ట్ మీకు చెప్తున్నాను. 360 ఫ్లిప్లు. ఇది స్పీడోమీటర్. అంతే, మనకేం తెలియదు వీటి గురించి, తెలుసుకోవాలి. ఇది ఏదైతే ఉందో సెన్సార్ అంట. అంటే మనకి డ్రోన్ ఎగిరేటప్పుడు ఏమన్నా గోడ కానీ చెట్టు కానీ అడ్డం వస్తే మనకి రిమోట్లోనే కీ కనరుస్తుంది. సో అదే అనమాట ఇది. చూడండి, మన డ్రోన్కి ఎక్కువగా ఛార్జింగ్ లేదు. సో మనం బ్యాటరీ అయితే రీప్లేస్ చేద్దాం ఇప్పుడు. చూడండి గైస్, మనం బ్యాటరీ అయితే రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేస్ ఎలా చేయాలంటే ఈజీ. రిమోట్ ఆపుకొని పవర్ ఆన్ ఏం చేయమని లేదు, డైరెక్ట్గా బ్యాటరీ పీకేసి ఇంకో బ్యాటరీ ఇన్స్టాల్ చేయడమే, సింపుల్. ఇదేం నెక్స్ట్ మళ్ళీ దాంట్లో ఛార్జింగ్ ఉందా లేదా అంతకే. ఒక్క నిమిషం. ఓకే, రెడీ అయిపోయింది అనమాట. బ్యాటరీ కొంచెం లూజ్ ఉంది. ఏమైంది ఇది? సో ఆడుకుంటుంది బ్యాటరీ కొంత. మన డ్రోన్ క్రాస్ అయింది కదా, అప్పటి నుంచి కొంచెం అంతగా ఏమి దీంట్లో కూడా అయిపోయినట్టుందిగా పవర్.